హాయ్ ఎవ్రీబడి, ఇవాళ నేను ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో వాళ్ళ గురించి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళ లేకపోతే పాత వాళ్ళు కూడా అర్థం కాని పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గురించి చెప్పాలంటే అతనికి ఇంట్రడ్యూస్ నేను చేయడం ఏంటి అన్నట్టు ఉంటుంది. నన్ను ఇంట్రడ్యూస్ చేయలేమో, అంత సీనియర్ నాకన్నా చెప్పనక్కర్లేదు. నైస్ టు మీట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్చువల్లీ మై ప్లెజర్. నేను ఆడియన్స్ ఫస్ట్ చెప్దాం అనుకున్న విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ఎక్సైట్మెంట్. నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, ఐ విల్ హ్యావ్ అ టాక్ షో అని చెప్పి. ఐ జస్ట్ వాంటెడ్ టు నో త్రూ మీకు మీ క్వశ్చన్స్ అన్ని నేను అడగాలన్నది నా ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to welcome beautiful ladies and coming to Navami. Yes, Navami. What a lovely name. అది మర్చిపోకూడదు, కానీ కొంతమందిని చూస్తే కొన్ని మర్చిపోతా ఉంటాను. అలాగే నేను పరిచయం చేసుకోగానే నన్ను తలెత్తుకునేలా చేసి, నాకన్నా కొంచెం హైట్ ఉంది. అసలు తెలుగులో ఇలాంటి అమ్మాయిలు కనిపించడం చాలా అరుదు. సో వెల్కమ్. అండ్ సార్ ప్రసన్న గారు, ఇవాళ రేపు వస్తున్న మూవీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద క్రైసిస్ కనిపించేది కంటెంట్లోనే. ఛాలెంజ్ అని చెప్పాలి క్రైసిస్ కన్నా. సో అటువంటి ఛాలెంజ్ని ఏమాత్రం తీసుకోని విధంగా అసలు కంటెంట్తోనే చాలా మంచి ఇంప్రెషన్ తీసుకొచ్చిన ప్రసన్న గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నాకు మీ కథ గురించి తెలుసు కాబట్టి నేను కొంచెం స్పీడ్ అయి మాట్లాడేస్తున్నా. సో రేపు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ కూడా చాలా మంచి ఎక్సైట్మెంట్ వేస్తుంది, మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో అందుకే నేను వచ్చాను మీ దగ్గరికి మాట్లాడడానికి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మీ. తను ఫస్ట్ ఎప్పుడో పరిచయం అయినప్పుడు, ఇది ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం అనుకుంటా, ఒక పరిచయం అయింది ఒక ప్రాజెక్ట్ సంబంధించిన డిస్కషన్స్లో. అలా పరిచయం పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడు చెప్పాడు నిద్రించు జహాపన అన్న మూవీ అని. ఇది 3 ఏళ్ల క్రితం చెప్పాడండి. చెప్తే అప్పుడు విషయం ఏంటంటే 3 ఏళ్ల క్రితం అని అనుకుంటున్నారేమో, అప్పటికే 4 ఏళ్ళు అయింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఈ సప్తవర్ష ప్రణాళిక ఏంటి? ఫస్ట్ ఒక 12 days షెడ్యూల్. దానికోసం నేను 17 years లుక్కి వచ్చాను నేను. సో దానికోసం ఒక మ్యాచ్, అప్పటికే ఒక 6-7 months ఫుల్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకొని ఒక 15 kgs వెయిట్ లాస్ అయ్యి ఆ షూట్ కోసం ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం సెట్కి. 15 kgs వెయిట్ లాస్. 15 to 16. కొంచెం అది ఎలాగో చెప్తే. పొద్దున ఇంత కప్పు ఓట్స్, రాత్రి 2 చపాతీలు, అంతే నా మీల్ ఇంతే డేలో. ఇంకా వేరే ఏం తినేవాడిని కాదు. నేను అవే తింటా, కరెక్ట్ మిగిలిన వాటితో కలిపి. సో కరెక్ట్గా 7th day రోజు ఒక పర్టికులర్ సీన్ షూట్ చేస్తున్నాం దీంట్లో. ఆ సీన్ ఏంటి అంటే, ఈ అమ్మాయికి అప్పటి వరకు దీపావళి అనే పండగ గురించి తెలీదు. బేసిక్ అసలు దీపావళి అనే పండగ తన ఉద్దేశంలో శబ్దానికి సంబంధించిన పండగ. సో నా క్యారెక్టర్ ఏం చెప్తుందంటే, దీపావళి వినే పండగ కాదు, చూసే పండగ అని చెప్పి నేను ఒంటి మీద ఫైర్ క్రాకర్స్ పెట్టుకుని ఒక స్టంట్ లాగా చేసి తనని మెసమరైజ్ చేయాలి అనేది ఇంటెన్షన్ అక్కడ. సో ఆ షార్ట్ ప్లాన్ చేసుకున్నాను. కరెక్ట్గా షార్ట్కి వెళ్ళే ముందర కూడా ఆయన అడిగారు నన్ను, ఆనంద్ షోరా అన్నాడు. ఓకే చేసేద్దాం అన్నా నేను. అంటే నేను ఎక్సైట్మెంట్లో ఉన్నా, ఓకే ఈ షార్ట్ చేయాలి, ఇది మంచి సీన్, ఇది చేయాలి, బాగా చేయాలి ఇది అనే దాంట్లో ప్రిపరేషన్లోనే ఉన్నా తప్ప ఏమవుతుందని పెద్దగా ఎప్పుడు గెస్ చేయలేదు. ఇది యాక్సిడెంట్ గురించి. ఇది నేను ఓపెనింగ్ ఎపిసోడ్ ఎంత సీరియస్ టాపిక్ అనుకోలేదు నేను. ఇప్పుడు నేను నా క్యూరియాసిటీ పెరిగిపోయింది ఆల్రెడీ. ఏం జరిగింది? సో కరెక్ట్గా 7th day రోజు అర్ధరాత్రి ఆల్మోస్ట్ అరౌండ్ 1 o'clock 2 o'clockకి ఆ షార్ట్ తీస్తున్నాం, నైట్ సీక్వెన్స్ అదంతా. స్టార్ట్ కెమెరా అన్నారు, యాక్షన్ అన్నారు, వెలిగాయి అవన్నీ. ఒక 2 seconds తర్వాత హీట్ బాగా వస్తుంది నాకు. నేను అనుకుంటున్నా ఇంత హీట్ రాకూడదు కదా లెక్క ప్రకారం, ఇదేంటి కొంచెం ఓవర్గా వస్తుంది ఏంటి నాకు హీట్ అని. ఒక 4 seconds తర్వాత అర్థమైపోయింది నాకు, ఇది ఏదో కొంచెం తేడాగా ఉంది, ఇది చాలా ఓవర్గా కాలిపోతుంది నాకు, అంటే తట్టుకోలేని హీట్ అనమాట. ఇంకా లిటరల్గా ఎలా అంటే, స్టవ్ హైలో పెట్టి చేయి పెడితే ఎంత మంట అయితే వస్తుందో మనకి అంత మంట వచ్చింది నాకు లోపల, అంత హీట్ అనమాట. ఇంకా కరెక్ట్గా ఇలాంటి బీచ్ ఒడ్డున చేస్తున్నాం షార్ట్. సో నాకు ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్లో దుంకేశాను. నేను ఇక్కడి నుంచి వాటర్లో దూకేంత వరకు 10 secondsలో నా చిన్నప్పటి నుంచి ఆ మూమెంట్ వరకు ప్రతి ఫ్రేమ్ నా బుర్రలో తిరిగింది. ఆ పినకిల్
ఏదో తెలుస్తుంది నాకు, సంథింగ్ వెరీ ఆడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ వెరీ ఆడ్. ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు, ఇది ఏదో సంథింగ్ వెరీ, ఏదో తేడా జరిగిపోయింది మొత్తానికి అని. సరే వాటర్లో పడ్డాను, నన్ను లేపారు. మొత్తం ఆ సూట్ తీసేసరికి ఎక్కడికక్కడ చర్మం ఊడొచ్చేసింది మొత్తం, పొరల కింద. అంటే 3rd degree బర్న్స్ అనమాట. నాకైతే లిటరల్గా ఇక్కడ బోన్ కనిపించింది, నాకు లైవ్లో బోన్ కనిపించింది, జుట్టంతా కాలిపోయింది. ఇంకా ఆయన పట్టుకుని ఏడ్చేశారు ఇంకా ఆ టైంలో. ఇంకా ఎలా అంటే తట్టుకోలేకపోయాయి. అంటే అప్పటికే చాలా కొంచెం హర్డల్స్ స్ట్రగుల్స్ ఫేస్ అయ్యి ఆ షూటింగ్ ఫేజ్ దాకా తెచ్చుకొని షూటింగ్లో అంతా మంచి జరుగుతుందని ఒక ఆశతోటి వెళ్ళిన వాళ్ళకి, ఒక డెబ్యూ సినిమాకి, ఇంకా ప్రపంచమే చూడని ఒక ఆర్టిస్ట్కి అసలు నేను తీసుకోలేకపోయాను అనమాట. సో అక్కడి నుంచి కట్ చేసి ఇమీడియట్గా అక్కడ లోకల్ హాస్పిటల్కి వెళ్తే వాడు నన్ను చూసి టెన్షన్ పడ్డాడు. ఆ హాస్పిటల్ అంటే అర్ధరాత్రి కదా, అటెండర్లే ఉంటారు, డాక్టర్లు ఎవరు ఉండరు, ఎమర్జెన్సీ డాక్టర్లు కూడా ఎవరు లేరు. సో వాడు చూసి నన్ను వాడు కంగారు పడిపోయాడు. బాబాయ్ ఏంటి ఈ కేసు మేము హ్యాండిల్ చేయము, మీరు ఫస్ట్ అర్జెంటుగా తీసుకెళ్ళిపోండి అని చెప్పి వాడు కంగారు పెట్టేసరికి ఇంక అప్పటికప్పుడు అంబులెన్స్లో చీరాల నుంచి అర్ధరాత్రి హైదరాబాద్కి వచ్చాం. డైరెక్ట్గా అపోలో హాస్పిటల్కి వచ్చి జాయిన్ చేశారు. వాళ్ళు ఇంకా సెడేషన్ ఎక్కించారు. ఒక 3 రోజుల తర్వాత అర్థమైంది, ఓకే మ్యాటర్ అయితే జరిగింది, తోలైతే ఊడొచ్చింది, మనకైతే కాలింది, ఓకే ఇప్పుడు ఏం చేయాలి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్. సో ఇంకా దాంట్లోంచి రికవర్ అయ్యి మెంటల్గా ఫిజికల్గా అన్నీ రికవర్ అయ్యేసరికి ఒక 1 year పట్టింది. చాలా 1 year పట్టింది. అందరూ ఇంకా సినిమా ఏముంటుంది అంటే హీరోకే ఇంకా అలా అయిన తర్వాత డెఫినెట్గా ఇంకా సినిమా ఆగిపోయిందని అందరూ అనుకుంటారు. సో వీళ్ళందరూ సినిమా ఆగిపోతుందని అనుకుంటున్నారు కాబట్టి ఈ సినిమా ఆగకూడదు, ఇది ఖచ్చితంగా జరగాలి ఈ సినిమా. సో నేను కంబ్యాక్ ఇవ్వాలి. నేను యాక్చువల్గా నా చేతులు ఇలా ఉండిపోయాయి ఒక 3 months వరకు, కిందకు కూడా రాలేదు నా చేతులు. అంటే మొత్తం బ్యాండేజెస్ ఇలా ఉండిపోయి, లిటరల్గా ఇలా ఉండిపోయాయి నా చేతులు. ఇలాగే పరిగెత్తేవాడిని ట్రెడ్మిల్ మీద, డైలీ 5-6 kilometers ఇలా పరిగెత్తేవాడిని. మూమెంట్ ఉండేది కాదు, నాకు కిందకి దిగేది కాదు, చెయ్యి ఇలా ఫిక్స్ అయిపోయింది నాకు చెయ్యి. నేను నార్మల్గా నించినా కూడా ఇలా ఉండేటండి, పోస్చర్ కూడా ఇలా అయిపోయింది అనమాట. నాకు నార్మల్గా నించడం అర్థమయ్యేది కాదు, ముందర ఎలా నించునేవాడిని అని మర్చిపోయాను నేను బేసిక్గా షాక్కి. సో ఎలా నించినా కూడా ఏదో తేడాగానే ఉందే అన్నట్టు ఉండేది. సో ఒక 1 year పాటు ఆ రికవరీ, మళ్ళీ తగ్గడం స్టార్ట్ చేశాను. మళ్ళీ 15 kgs లాస్ అయ్యాం, మళ్ళీ 15 kgs లాస్ అయ్యి మళ్ళీ ఆ 5 days షూట్ చేసి బయటకు వచ్చేసరికి కరోనా వచ్చింది. ఏంట్రా అన్నీ మనకి ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటని అనుకుని, సరే కరోనా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అన్నీ దాటుకుని వచ్చి ఫైనల్గా అన్నీ చూడాల్సిన ఎదురు దెబ్బలన్నీ చూసి ఫైనల్గా వీఆర్ హియర్ సార్. సో ఐ థింక్ అలాంటి ఒక అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ వల్ల కొంచెం డిలే అయింది. బట్ అదర్వైజ్ ఎప్పుడొచ్చినా ఇదైతే ఎవర్ గ్రీన్ సినిమా అంతవరకు అయితే చెప్పగలుగుతారు. ఇటువంటి యాక్సిడెంట్స్ అన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఒక్కసారి లైఫ్ అటు ఇటు అయిపోయేంత పెద్ద విషయం ఇది. నిజంగా చాలా షాకింగ్గా అనిపించింది. ఇట్స్ ప్యూర్ యాక్సిడెంట్, ఎవరిని బ్లేమ్ చేయలేము. కరెక్ట్. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ కోపం వస్తుంది సార్. అంటే అరే నీ వల్ల నాకు నష్టం జరిగిందిరా అంటే వాడి మీద మనం కోపం తీర్చుకుంటే కొద్దిగైనా కొంచెం సఫైస్ అవుతుంది ఆ పెయిన్, బాధ. నాకేంటంటే ఎవడి మీద చూపించాలో అర్థం కాలేదు కోపం నాకు. ఎవడు అంటే అనుకుంటాం షూటింగ్లు అంటే చాలా ఈ ప్రాసెస్ చాలా మందికి తెలియదు. ఒక కష్టపడి సినిమా తీయటం అన్నదానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. దానివల్ల జరిగింది ఏదైనా ఒక మంచి ఉందంటే ఆ స్టంట్ మ్యాన్ బతికిపోయాడు. మనస్ఫూర్తిగా నేనైతే హాస్పిటల్లో కొంచెం తేరుకున్నాక అనుకున్నా, పాపం వాడికి ఫుల్ బాడీ పెట్టారు, నిజంగా నాకు జరిగింది కనుక వాడికి జరుగుంటే అంటే మనిషే చెప్పలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆ ప్యానిక్ లో బ్రెయిన్ పనిచేయదు, సముద్రంలోకి వెళ్ళి దూకొచ్చాను. అది విన్నప్పుడే నాకు అనిపించింది, అంత ఇన్వాల్వ్ అయిపోయి వింటాను నాకే వావ్ అన్నా. దెన్ యువర్ దేర్ ఆన్ ద లొకేషన్. మన ఇద్దరం మాత్రమే ఉంది ఆ సీన్లో, అందరూ బయటలో ఉన్నాయి. నాకు ఇప్పుడు షాక్ ఏంటంటే ఇలా ఉండే వాళ్ళు ఒక 1, 2, 3, 4 యాక్సిడెంట్ అయింది, 6, 7 బాటిల్ పడింది. ఇదన్నీ మారినప్పుడు హెయిర్ లేదు, ఇదన్నీ స్కిన్ పోతున్నాడు వాళ్ళది. నాకు ఏం చేయాలంటే అర్థం కాదు. హగ్ సీన్ అది, వాళ్ళు చేసినప్పుడు నేను హగ్ చేయాలి, హగ్ చేసిన ఆ సెకండ్లో వాళ్ళకి ఏమో అవుతుంది, వాళ్ళు పోతున్నాడు. షాక్. ఒక సెకండ్స్లో ఇలా అయిపోయింది కదా, ఎవరి మీద చెప్పాలి? ఆ షాకింగ్ ఇప్పుడు కూడా ఉంది. బట్ ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ అందరూ చెప్తున్నారు, బట్ నాకైతే అలా లేదు. ఒక స్ట్రగ్లింగ్, ఒక పాయింట్లో మనం రీచ్ అయిపోతున్నాం, ఫినిషింగ్ పాయింటింగ్లో మనం రీచ్ అవుతుంది. 8 days అవుతుంది. వండర్ఫుల్. ఇది ఎంత మంచి విషయం అంటే అనుకున్న టైంలో సినిమా కంప్లీట్ చేస్తే ఉండే ఆనందం ఎంత ఉంటుందో, ఇన్నేళ్ళు ఆగి ఈరోజు ఆ సినిమా రిలీజ్కి వస్తున్నప్పుడు
వాళ్ళ మనసులో ఆ భావోద్వేగాలు ఎలా ఉంటాయన్నది ఒక్క క్షణం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, వాళ్ళు చెప్పక్కర్లేదు. ఇవాళ రిలీజ్కి దగ్గరికి వచ్చిన తర్వాత ఆనంద్, హార్ట్ఫుల్లీ ఐ విష్ యూ అ వెరీ వెరీ వండర్ఫుల్ సక్సెస్ యూ ఆల్. యాక్చువల్లీ ప్రసన్న గారు, నిజంగా ఒక డైరెక్టర్గా మీరు ఈ కథ గురించి వింటున్నప్పుడు నాకు ఫస్ట్ ఆనంద్ చెప్పినప్పుడు నిద్రించు జహాపన అనగానే టైటిల్ ఫస్ట్ నాకు వచ్చేసింది. ఇంకా సెకండ్ థాట్ లేదు, ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ లిరిక్ అది. ఇప్పుడున్న జనరేషన్ తెలియపోవచ్చు కానీ మ్యూజిక్ లవర్స్ అందరికీ తెలిసేది ఏంటంటే నీరాజనం అన్న ఒక మూవీలో ఓపీ నాయర్ గారి మ్యూజిక్లో వచ్చిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్ అది. అది వినగానే అరే భలే ఉంది టైటిల్ అనుకున్నా. కొంచెం టైటిల్ అట్రాక్షన్ కోసం పెట్టారు అనుకున్నాను. తర్వాత కథ అంతా తెలిసిన తర్వాత ఎంత మంచి ప్లాట్తో వస్తున్నారు అనేది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. మీరు ఈ కథకు సంబంధించి ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలి అన్నది మీరు ఏం చెప్తారు? ఇందులో హైలైట్స్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వబోతున్నారు అన్నది మీ నోట్ నుంచి ఒకసారి ఫస్ట్ విందాం అనుకుంటున్నాను ప్రసన్న గారు. లవ్ అంటే ఇప్పటి వరకు మనకి ఒక వర్ల్డే తెలుసు సార్. అంటే ఎంత దాంట్లో ఎంత ఇంటెన్స్ అయినా ఉంటుంది. కరెక్ట్. బట్ ఆ పాత్ బ్రేక్ చేసి ఇంకొక వరల్డ్ క్రియేట్ అవుతుంది. అది చెప్పలేము. ఖచ్చితంగా ఒక మంచి లవ్ని ఇంకొక వరల్డ్లో ఎక్స్పీరియన్స్ అవుతాం. ఓ నైస్. డేలో స్క్రీన్ ప్లే డేలో రన్ అవుతుంది సార్. మార్నింగ్ అమ్మాయి వస్తుంది, నైట్ అమ్మాయి వస్తుంది. సో ఇది చాలా యాదృచ్ఛికం. ఏంటంటే నైట్ నవమి అంటే చందమామకు సంబంధించింది, మార్నింగ్ రోషిని అనుకోకుండా జరిగింది. అసలు చాలా అంటే కథలు రాసేటప్పుడు హీరోయిన్లకి ఇలాంటి పేర్లు పెట్టాలనుకుంటాం రైటర్స్ మామూలుగా, ఎందుకంటే అది చాలా స్ట్రైకింగ్ ఆడియన్స్కి వెళ్ళిపోతుందని. ఇది ఒక చాలా మంచి సింటమ్. సో రోషిని గురించి మాట్లాడదాం. రోషిని, I don't even know what to ask you. Heavy episode. Me experience ఏంటి? మీరు my thought process was also like this when I heard the story. So I was very new with this team. I joined them later on, and so much of chaos or mess was happening around on set, and I was like, it is very new. So to me, this industry is very new to me. This project is very new to me. The language is very new to me. Now this is all happening around and I don't know the language also. I have to prepare so many things, and only 10 or 5 days workshop I had with sir and Prasanna sir and that Anand. 7 years back. Not 7 years back. I joined them 2021. తర్వాత తన 5 days కంప్లీట్ చేశాడు సార్. కోవిడ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 25 ఈ గెటప్లోకి బల్క్ అవ్వాలి కదా, దానికి ఒక టైం పట్టింది. ఓకే ఓకే. ఈ గెటప్ వచ్చిన తర్వాత తను జాయిన్ అయింది. And some 3500 some auditions sir already took, and all of the sudden I got finalized for this movie. And I'm like, okay, my first movie, a Telugu project, and I didn't know anything about this industry. I want to learn everything, but so much of happening around the set, and first day only I said I can't do this. I am quitting this project. Because what I said, mindset couldn't match. Seriously. Sir, you tried on the first day? First day only. So what was the reason exactly? What was so going? many reasons. Yeah. One particular reason you can, if you can tell us. These people only. I'm like, okay, no mental level match. I couldn't even read the hoardings and boards on the road. I couldn't talk to them. He's the only one whom I can talk. And when I saw the dialogues also, I am the only one who's saying everything in the movie. I'm like, okay, so there is so much of things I have to do. Okay. And so stressed out, basically you're stressed out. And అది ఇంకొకటి యాక్చువల్లీ మా ప్లాన్ వాజ్ డిసెంబర్లో షూట్ చేయాలని, ఆ క్లైమేట్లో షూట్ చేయాలనేది నా ఇనిషియల్ ప్లాన్. సరే మా సిచ్యువేషన్స్ కుదరలేదు. అది కరెక్ట్గా సీ దగ్గర ఏప్రిల్కి వెళ్ళింది. అమ్మాయి తన కూల్ ప్లేస్ నుంచి నార్త్ నుంచి వచ్చింది. ఎక్కడ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? Punjab. Okay. So I went there at top summer. Full summer. Full sun, beach. ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, లోపలికి వెళ్తుంది, New తన వల్ల people. అవ్వట్లేదు. అందులో మా దాంట్లో క్యారవాన్లు లేవు. And yes, that's the thing. I was super professional, and Now even I feel like crying. I was expecting so much of professional behavior on set, and everything is like super family चल रहा है, picnic मनाने आए हैं हम लोग यहाँ पे.
First day I was like, क्या हो क्या रहा है इस set पे? I can't do this thing. And I said to sir, to Anand only, Anand, I am leaving. You also should leave this project. You should also not do this. Oh. Then he came to me and he. Maybe he told that episode of fire accident. Yeah, that Finished. అంతే మరి Block. full emotional అత్యాచార్ he అంతే, did. అంతే. ఇప్పుడు కూర్చోబెట్టాలంటే ఏం చేయొచ్చు ఇక్కడ రా చెప్తాను నీకు అసలు ఏం జరిగిందో తెలుసా నీకు అంటే అది కాకుండా నెక్స్ట్ చాలా ఉంటుందని చెప్పి మళ్ళా Ah. ఇది శాంపుల్ ఇంకా చాలా ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ అది కూడా ప్రిపేర్ చేస్తే చేసి. తను సెట్ అయిపోయింది సెకండ్ డే నుంచి తను ట్యూన్ అయిపోయింది Yeah, but then later on we grow that bond, we have that relation which turns from professionalism to full personal now. అంటే తనది ఒక You became a picnic guy. Full, sir, full. I'm like, okay, chalo, I'm also like you guys. దుప్పటేసా చెప్పండి ఏమైనా తెచ్చారు తనకు ఒక వీక్నెస్ ఉంది సార్. ఏదన్నా కొంచెం ఇట్లా డిస్టర్బ్ అయినా సీన్ పేపర్ చేతికి ఇచ్చాం అనుకోండి వెళ్ళిపోతుంది అండి ఆ టెన్షన్లో డైలాగ్స్ మీనింగ్ మర్చిపోతుంది ఉన్న ఏదైనా ప్రాబ్లం ఏదన్నా అవనండి సో అంత ప్రిపరేషన్ వేస్ట్ అప్పుడు. ప్రిపరేషన్ కాదు సార్ దాంట్లోకి వెళ్ళిపోతుంది ఆహా. ఆ సీన్ నేర్చుకోవాలి ఓకే ఓకే అంటే అలా రిలీజ్ అయిపోతుందా? దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇలా artist సో ఏదైనా కొంచెం టెన్షన్ ఉంది అనుకోండి ఫస్ట్ ఈ డైలాగ్ చదువుకొని ఉంటే ఓకే ఓకే డైలాగులు కదా అని చెప్పి చదివేసుకుంటాం మర్చిపోతుంది. సీరియస్ గా పేపరింగ్ అంటాడు ఏదైనా గుర్తొచ్చి నా వల్ల కాదు ఇది అన్నాను మాస్టర్ సీన్ పేపర్ ఇవ్వండి అసలు ఎంత మంచి అవుట్లెట్ కదా. ఎవరైనా పని నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఏదైనా కష్టం వస్తే పనిలోకి వెళ్తుంది. కష్టం వస్తే పనిలోకి వెళ్ళటం అన్నది ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోతానన్న ఎందుకు అమ్మాయిని పట్టుకొని ఉంచారు అన్నది నాకు మంచి రీజన్ కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ టు యూ టూ. Thank you, sir. కానీ ఒక మాట మాత్రం చెప్పాలి సార్, వీళ్ళిద్దరు తప్పితే ఈ సినిమాలో ఇంకెవరు సెట్ కాలేరు. అంటే నాట్ యాజ్ ఆర్టిస్ట్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్, యాజ్ ప్రొఫెషనల్స్ ఇంకెవరు సెట్ కాలేరు మాతోటి. వీళ్ళు కాబట్టి మమ్మల్ని భరించారు, మాతో పాటు ట్రావెల్ అయ్యారు, మాతో ఒకటిగా అయ్యారు బేసిక్గా. ఇప్పుడు నిజంగా ఆనంద్, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చింది మీ కథ విని, మీ కాన్సెప్ట్ విని, అండ్ యూ బీయింగ్ యూనో ఆల్మోస్ట్ లైక్ రీలాంచ్ లాగా. సో దానికి ఎక్సైట్ వచ్చాను తప్ప ఇది చాలా షాకింగ్ థింగ్. ఎందుకంటే యాక్సిడెంట్ అన్నది చాలా సినిమాల్లో చాలా యాక్టర్స్ అవుతూ ఉంటాయి, అది కాదు. కానీ ఒక సినిమాని ఆగిపోయే పరిస్థితికి వచ్చి మొదట్లోనే దాని రకరకాల సెంటిమెంట్స్ లేకపోతే ఫియర్ ఫ్యాక్టర్స్ వీటన్నిటిని అధిగమించుకుని ముందుకెళ్ళటం అన్నది, అది 7 ఏళ్ళు పట్టడం అన్నది అసలు ఏదో చాలా మంచి జరగబోతున్న ముందు జరిగే ఒక లీడ్ సీన్ లాగా అనిపిస్తుంటుంది. అది ఆనంద్ సెలెక్ట్ చేసుకునే సినిమా ఆడియన్స్కి నచ్చుతుందని ఆనంద్ ఎందుకు అనుకున్నాడు? అంటే బికాస్ ఈ సినిమా మిమ్మల్ని కాన్స్టెంట్గా గెస్ట్ చేపిస్తుంది సార్. అంటే మీరు సినిమా చూస్తున్నంతసేపు మీ మైండ్లో ఒక క్వశ్చన్ రన్ అవుతూనే ఉంటుంది. ఏం జరుగుతుంది, ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఆహా అచ్చా ఇదా. అంటే మీరు ఒకటి గెస్ట్ చేసి దాన్ని మేము సాటిస్ఫై చేసే లోపల మళ్ళీ ఇంకొకటి ఏదో జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ పాటలో కూడా కథే చెప్తాం మేము, అంత కథ ఉంది మా దగ్గర. సో పాటలో కూడా మేము కథనే చెప్తూ ఉంటాం అనమాట. సో మీకు ఎక్కడ తల తిప్పుకుని కానీ లేకపోతే పక్కన పెడితే ఏంట్రా అనే గ్యాప్ ఇయ్యం మేము. కంటిన్యూస్గా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటాం ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ఫ్రేమ్ టిల్ ది లాస్ట్ ఫ్రేమ్. అది ఏదో ఒక రకంగా అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ప్రొజెక్షన్ ఆఫ్ ద ఒక ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు బేసిక్గా మనం మామూలుగా నవరసాలు అంటాం కదా, నవరస భరితంగా ఉండాలి, లేదా అందులో ఏదో ఒకటి మేము తీసుకొని దాన్ని చేసుకో. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఆడియన్స్ బాగా అవసరమైంది ఏంటంటే క్యూరియాసిటీ. వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఉంచుతూ, వాళ్ళకి అన్ప్రెడిక్టబుల్గా వెళ్తూ, అది వాళ్ళకి నచ్చే విధంగా. కరెక్ట్. బాగా ఆ ఏజ్లోనే అసలు ఎలా చేశాడు యాక్టింగ్ అని అనిపిస్తూ, ఇప్పుడు ఇంతకాలమైన అంటే నేను ఎప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు తను చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్న సినిమాలు చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకే తన సినిమాలు చూస్తే ఆ ఏజ్లో ఎలా చేశాడు, నేను నా ఏజ్లో కనెక్ట్ చేసుకుంటా. అప్పుడు నాకు ఇంత ఆలోచన ఉండేది కాదు అసలు ఎలా చేశాడు అని. చైల్డ్ ప్రాడిజీస్ ఇల్లు ఏమవుతుందంటే అంత ప్రూవ్ చేసుకున్న తర్వాత, అంత ఆడియన్స్ ప్రేమించిన తర్వాత, ఇవాళ ఇంకొక ఏజ్తో ఇప్పుడు కొత్తగా మళ్ళీ వస్తున్నాడు హీరోగా అనేటప్పుడు యాక్చువల్గా చాలా ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. లవ్తో పాటు ఏంటంటే అవన్నీ చూస్తాం. అవును. ఇప్పుడు ఆనంద్ బాగా యాక్ట్ చేస్తాడు, అది చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలుసు. ఎంచుకున్న కథ ఏంటి, ఏం చెప్పడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఏమైనా డ్యాన్సులతో ఇంప్రెస్ చేస్తాడా, అది ప్రస్తుతం పెట్టుకోలేదు. సో సాంగ్స్లోనే కథ చెప్తున్నాం అని చెప్తున్నాడు. సో అలా కాకుండా ఇప్పుడు ఇందులో డిఫరెంట్ లుక్స్, ఆ ట్రాన్సిషన్ మంచి ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. నేను తను ఫస్ట్ చెప్పినప్పుడు 15 kilos నేను అనుకున్నా, ఆ 6-7 months పట్టింది ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి కొంచెం ఈ లుక్ రావడానికి గడ్డాలు మీసాలు పెంచాల్సి వచ్చిందో 6-7 నెలలు అనుకున్నా.
యంగ్ గా కనిపించడానికి వెయిట్ తగ్గాల్సి వచ్చింది, తగ్గాల్సి మళ్ళీ వెయిట్ పెరిగి మళ్ళీ తగ్గి, ఇది చిన్న విషయం కాదు. 2 సార్లు తగ్గాను నేను. అండ్ ఈ జుట్టు గడ్డం కూడా 2 years, ఆల్మోస్ట్ 1.5 2 years పెంచానండి. ఇక్కడ వరకు జుట్టు అంతా అంటే ఏదైనా సరే అథెంటిక్ గా చేద్దామని డిసైడ్ అయ్యి వచ్చానండి. ఎగ్జాక్ట్లీ. అథెంటిక్. ఒకటి ఏంటంటే ఆనంద్, ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ అది బాగా తెలిసిన మనిషి కాబట్టి ఫీల్ అవటమే కాదు, తెలియని వాళ్ళకి ఇలా జరిగినప్పుడు ఆ డూప్ ఎవరికో జరిగినా కూడా ఇంత కాదు, ఇంతకన్నా ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఒంటి నిండా ఉంది, ఏదైనా అవ్వచ్చు. సో యాక్చువల్గా అది కానీ గెటప్ కోసం 15 kilos తగ్గామా, లేకపోతే జుట్టు ఎక్కువ పెంచాము, అన్నీ కష్టాలే కాదట్లే, కానీ ఆడియన్స్కి వీటికన్నా ఎక్కువ కావాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడటానికి ఇవి రీజన్స్ అయితే కాదు, అసలు ఉండకూడదు కూడా, ఉండదు అది అసలు. ఎందుకంటే ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఓకే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి, సరదా ఎక్కువైపోయి చేస్తున్నారు, అంతే, ఏముంది ఎండలో కష్టపడ్డాం, మంచు కొండలు ఎక్కాం, ఏమన్నా ఏం చేసినా కూడా అది మీ ఇష్టంతోనే చేస్తున్నారు, మీ ప్రొఫెషన్ కోసం చేస్తున్నారు, మేము ఎందుకు చూడాలి అన్న దానికి వచ్చేటప్పుడు. యాక్చువల్గా మీరు చాలా మంచి పాయింట్ వచ్చేసారు సార్. నేను ఈ పాయింట్ మీద నేను యాక్చువల్లీ చాలాసార్లు చెప్దామనుకుని కూడా మర్చిపోయా. ఆడియన్స్ నిజంగా నా మీద జాలితోటి రాకూడదండి థియేటర్లకి. నా ఫస్ట్ కోరిక అదే. నా మెయిన్ కోరిక ఏంటంటే నా మీద సింపతితో, లేకపోతే అరే పాపం వీడికి ఏదో ఇట్లా జరిగిపోయింది అని మాత్రం రాకండి. దీని వల్ల రాకూడదు, దీనికోసం రాకూడదు, ఎందుకంటే అంతకు మించిన బలం నా దగ్గర ఉంది. హరి సినిమా మామూలు మూవీ, ఒక చక్కగా ఒక లొకేషన్, ఒక కుగ్రామంలో ఒక 4-5 సెటప్ల్లో అంతే చక్కగా చేసుకుని, అంటే ఇంకా మళ్ళీ క్యారవెన్ లేవు, ఏం లేవు, ఈ ప్రొఫెషనల్ లైట్లు లేవు, క్యారవెన్లు లేవు, ఇవన్నీ లేనప్పుడు పిక్నిక్ లాగా అసలు చాలా సింపుల్గా అయిపోవాల్సిన సినిమా 7 ఏళ్ళు పట్టడానికి గల ఒక కారణం ఇదైనప్పుడు అసలు ఆ సీన్ చూడాలని నాకు అనిపిస్తుంది థియేటర్లో. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన సీన్, ఇది దీని గురించి చెప్పాడు కదా. సో అది పూర్తిగా కాదు, అయిన తర్వాత మళ్ళీ షూట్ చేశారు. సో ఆ కంప్లీట్ సీన్లో మనం ఒక 2 ఏళ్ల టైం చూడబోతున్నాం. అసలు ఇది ఇంతలాగా పట్టుకునండి, ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా వాళ్ళే అనొచ్చు ఇంకా మేము చేయలేము. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ, వాట్ కెప్ట్ యూ హోల్డింగ్, లైక్ ఈజ్ ఇట్ స్టోరీ ఆర్ ఇమోషన్? యాక్చువల్లీ నేను కేరళ నుంచి చూస్తున్నాను, నాకు తెలుగు అంటే ఏంటి కూడా తెలియదు. వచ్చినప్పుడు మన ఇద్దరు తమిళ్లో మాట్లాడుతున్నా, స్టోరీ వైజ్ ఆనంద్ హీరో చెప్తున్నాను, లైక్ చెప్పాడు, బట్ నాకు కొంచెం అర్థమైంది ఆనంద్ చెప్పినప్పుడు ఓకే. సో ఇది చేస్తే మలయాళం నుంచి డిఫరెంట్గా ఉంది, లైక్ ఒక స్టోరీ బేస్లో. తెలుగు మూవీస్ చూసాను, సీతారా లైక్ సమ్ మూవీస్ చూసాను, ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఏదో ఒక ఉంది దాంట్లో. ఇది రిలీజ్ అయితే చెప్పడానికి నా లైఫ్లో ఇలాంటి ఒక మూవీ చేసింది అని చెప్పడానికి ఒక మూవీ అయితే, ఈ క్యారెక్టర్ అయితే ఈ మూవీలో ఉంది. యా, దట్స్ వై ఐమ్ సైన్ దిస్ మూవీ. అది ఓకే కదా. యా, ఈ టైం ఎంత గ్యాప్ వచ్చింది కదా, ఎంత టైం పట్టింది కదా. నేను దాని తర్వాత మూవీ కూడా చేశాను, ఈ మూవీలో కూడా నేను నాంది మూవీ చేశాను. ఆఫ్ కోర్స్ నాంది. యా, నాంది చేశాను. అండ్ OMG అనే రీజన్ గా రిలీజ్ అయిన మూవీ చేశాను. అప్పుడు కూడా నా మైండ్లో ఈ మూవీ ఉంది, ఇది ఉంది కదా, అదన్నీ రిలీజ్ అయిన తర్వాత ఇది ఉంది, ఇది చెయ్యాలి, ఇది నా ఫస్ట్ మూవీ. దానికోసమే నాంది ఎలా వచ్చింది, నేను ఇదిలో సైన్ పెట్టి కాబట్టి తెలుగులో ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఇదన్నీ వస్తుంది. సో మై ఫస్ట్ ఇల్లో ఇదే అలాగా చెప్పాలి, లైక్ సో తెలుగు నేర్చుకున్నా, సో అన్నీ ఇదిలో లెర్న్ చేశాను. సో ఇది అయిపోయిన తర్వాత అన్నీ వస్తుంది. సో తెలుగు నేర్చుకున్నంత టైం ఈ సినిమా ఇచ్చాను. తెలుగు కూడా ఫస్ట్ ఏం తెలియకుండా వచ్చాను, వెళ్ళిపోయి ఫుల్ తెలుగు కొంచెం నేర్చుకున్నాను. సో వాట్ వాజ్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్ వెన్ టుక్ సో లాంగ్? అట్ కరోనా టైం, వాట్ వర్ యువర్ experiences? The same reason. First project is like a first love. No matter how much time it will take, like till today also we all are together, like after so many years. Like for me it's like 5 years almost. 5 years, for them it's like 6 years now, more than that. So for me, my first project, Telugu project, and the story is actually very unique. Story is chala different. So many things are happened on set, but they all have that one passion, one fire and one goal, that is to complete this project. Great. My father called me and he just asked me one question: why you are continuing this project after so many mess, so many things happening around? And I didn't have any answer to give him. I'm like, I don't know, but I am doing it. Emotions can't be explained.
I am connected now. లాస్ట్ డే సార్ ఫస్ట్ డే అట్లా స్టార్ట్ అయ్యి నీ షెడ్యూల్ అయిపోయింది ఇంకా నవమి వస్తుంది నేను వెళ్ళనంటది. ఓ ఫస్ట్ డే వెళ్ళిపోతాను అమ్మాయి, లాస్ట్ డే వెళ్ళను. వెళ్తుంటే ఒక రకమైన ఎమోషన్ అనమాట. ఆ 30 రోజులు అలా మార్చాము. అనూప్ మ్యూజిక్ గురించి నేను కొత్తగా చెప్పిన నాకు పర్సనల్గా చాలా పెద్ద ఫేవరెట్. ఎందుకంటే నేను రాసిన గుండె చేరగలంత కానీ నేను మనం కానీ అలా అనూప్తో నాకు పర్సనల్గా ఇది అంతకుముందు మీ ఎవరు గుర్తుండకపోవచ్చు, నితిన్ ద ద్రోణ అనే ఫిల్మ్ కూడా డైలాగ్ రైటర్ నేను. అప్పటి నుంచి అనూప్ నాకు బాగా పరిచయం. నేను వెళ్ళి ఓపెన్గా చెప్పేసి అందులో ఒక సాంగ్ ఉంటుంది, ఏ మాయో చాలా ఫేమస్, చాలా ఫేమస్. అది నితిన్కి వినిపిస్తున్నాడు ఆ రోజు వచ్చినప్పుడు. నేను వెళ్ళా, ఇక అక్కడ హీరో వింటున్నాడు, వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ వింటున్నాడు, ఇవన్నీ ఇలా ఇది బాగుంది ఈ సాంగ్ ఫిక్స్ అని నేను అక్కడికి వెళ్ళి మాట్లాడేసి అసలు నా ఎక్సైట్మెంట్ చూసి వాళ్ళు అదే ఓకే కానీ ఆగు కొంచెంసేపు మొత్తం విందాం, ఇది హిట్ ఇది. సో అలాగే అనూప్ మీద నాకున్న ఇది. కానీ ఈ మూవీకి వచ్చేటప్పటికి నాకు బాగా అర్థమవుతుంది ఏంటంటే, ఒక డైరెక్టర్గా రైటర్గా అతను చెప్పే స్టోరీకి యాక్టర్స్కి వీళ్ళు చెప్పేదానికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అంతే రెస్పాన్సిబిలిటీ అనూప్ కూడా ఉంటుందని. సో ఎన్ని పాటలు ఉన్నాయి ఇందులో? ఇందులో 3 పాటలు, 3 పాటలు, 4 టైటిల్ సాంగ్ తో కలిపి 3 పాటలు. సో 4 వీటన్నిటిలో కూడా మీరు కథే చెప్తున్నారు. ప్రతి పాట, ప్రతి కట్స్, లొకేషన్, స్టెప్స్, డాన్స్. కట్ చేస్తే స్విట్జర్లాండ్ రాదు, కట్ చేసిన చీరాల బీచ్ వస్తుంది. బీచ్ ఏదైనా హీరోయిన్తో డాన్స్ వేయించాలనుకుంటారు కదా జనం, అది లేదా? అంటే ఆ సాంగ్ మీరు అడిగారు కదా సార్, 9 సినిమాలు అలాగే ఉంటాయి, 10లో ఇది వేరు ఉంటుంది. అది అండ్ అనూప్ సార్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్. అంటే అసలు నాకు ముందు చెప్పాలని లేదు, ఎక్స్పీరియన్స్ చూస్తారు ఖచ్చితంగా. పొద్దున ఒక స్టోరీ నడుస్తుంటుంది, రాత్రి ఒక స్టోరీ నడుస్తుంటుంది. వీడు వేరేలా ఉంటాడు, వాడు వేరేలా ఉంటాడు. వీళ్ళిద్దరికి డ్యూయల్ రోల్ అదే ఇదేదో బయటపడదాం. అది అదే 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 ఇది సస్పెన్స్ అది. సో ఏమండి డ్యూయల్ అయితే అవునని చెప్పేస్తారు, చెప్పలేదంటే ఏదో మెలికేసారు. నాకు తెలుసు అది, నాకు చెప్పేలా ఉంది. నేను ఇంకో ఇంటర్వ్యూ పెట్టుకుంటా. సో పొద్దున ఒక లవ్ స్టోరీ ఎండ్ అయిపోయిన తర్వాత రాత్రి ఒక లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ తెల్లారాయేసరికి పొద్దున ఒక లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఇంతలో ఈ పొద్దున ఒక విలేజ్లో ఒక చిన్న సస్పెన్స్ ఐటమ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక సస్పీషియస్గా కొంతమంది మిస్ అవుతూ ఉంటారు. అది ఎందుకు మిస్ అవుతున్నారని ఎవరికి తెలియదు. సో ఈ రాత్రి పూట జరిగే స్టోరీకి, పొద్దున పూట జరిగే స్టోరీకి, ఈ 2 లవ్ స్టోరీలకి ఏంటి సంబంధం, ఏంటి అసలు ఏంటి అసలు? అంటే ఇది లవ్ స్టోరీ కన్నా థ్రిల్లర్ లాగా వినిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఇస్ అ మల్టీ లేయర్డ్ స్టోరీ. దీంట్లో అంటే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక సస్పెన్స్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, ప్లాటర్ బఫే. అంటే మాకు తెలుసు ఇప్పుడు ఒకటే పట్టుకుని జనాలకి ఒక సింగిల్ పాయింట్ పట్టుకుని దీని ముందర ఒక 40 సీన్లు, తర్వాత ఒక 40 సీన్లు వేసేస్తా నేను అంటే కుదరదు జనాలకి ఇప్పుడు. అందులో విత్ న్యూ ఫేసెస్, డెబ్యూటెంట్స్ అస్సలు నడవదు. సో నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీకు స్టార్టర్ పెడతా, మెయిన్ కోర్స్ పెడతా, డెజర్ట్ పెడతా, పాన్ ఇస్తా, కాఫీ ఇస్తా, టీ ఇస్తా, బాదం పాలు ఇస్తా, అన్ని ఇస్తా, నీకు అన్ని ఇస్తా. దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక ఐటమ్ అయితే నీకు నచ్చుతుంది అంతే. అంతకు మించి పాపం ప్రేక్షకులు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. అదే నేను మొన్న కూడా చెప్పానండి, నువ్వు పెట్టే 100-150 రూపాయలకి నేను నిన్ను స్టార్ హోటల్కి తీసుకెళ్ళి క్యాపచినో ఇప్పించాను. నేను నిన్ను లోకల్ హోటల్కి తీసుకెళ్ళి బోండా పెడతా, ఇడ్లీ పెడతా, దోశ పెడతా, బండి పెడతా. నేను ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందామని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, వెరీ వెరీ బెస్ట్. హిట్ కొట్టండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యావ్ ఫన్. నమస్తే.